హాయ్ మామ, నేను మీ మెడికల్ రిప్రజెంటేటివ్ని. సో ప్రతి ఒక్కరు జాబ్ కావాలనుకొని డైరెక్ట్ ఎంఎన్సీ కొడదాం ట్రై చేస్తున్నారు. ఎంఎన్సీ అయితే ఏముంది, చిన్న కంపెనీ అయితే ఏముంది. ఎంఎన్సీ అయితే కొంచెం మంచి ప్యాకేజ్ వస్తుంది, చిన్న కంపెనీ అయితే కొంచెం తక్కువ ప్యాకేజ్ వస్తుంది. కాకపోతే నువ్వు ఒక చిన్న కంపెనీ ట్రై చేసి తర్వాత ఎంఎన్సీకి కూడా షిఫ్ట్ అవ్వచ్చు, అది కూడా ఒక అవకాశం ఉంది. సో నువ్వు పెద్ద కంపెనీ ట్రై చేసినప్పుడు ఫ్రెషర్గా ఒకడు వచ్చి ఎక్స్పీరియన్స్గా ఒక క్యాండిడేట్ వస్తే ఎంఎన్సీ అయినా చిన్న కంపెనీ అయినా ఫస్ట్ ప్రిఫర్ చేసేది ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్నే మామ. నువ్వు డైరెక్ట్ ఎంఎన్సీ ట్రై చేస్తున్నా చాలా ప్రాబ్లం అవుతుంటుంది. సో నేను ఒక బ్రదర్ని అయితే చూస్తున్నాను, డైలీ నాతో టచ్లో ఉన్నాడు. కాకపోతే తను ఎంఎన్సీకి ట్రై చేస్తున్నారు కదా, చాలా సఫర్ అవుతున్నారు. చిన్నదో పెద్దదో ఫస్ట్ నువ్వు ఎంట్రీ అయిపోతే ఒక 6 months నీకు ఎక్స్పీరియన్స్ వస్తే ఎంఎన్సీ వాడు ఈజీగా తీసుకుంటాడు. ఎంఎన్సీ కాదు, ఇంకో వేరే కంపెనీ అయినా సరే ఈజీగా తీసుకుంటాడు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు. ఫస్ట్ నువ్వు ఆలోచించాల్సింది చిన్న కంపెనీ పెద్ద కంపెనీ ఎంత శాలరీ వస్తుందన్నారు కాదు. ఒక 6 months నీకు పిఎఫ్ కట్ అవ్వాలి, నీకంటూ ఒక ఎక్స్పీరియన్స్ ఉంది మెడికల్ అన్నది వస్తేనే బాగుంటుంది మామ. సో ప్రతిసారి ఎంఎన్సీ ట్రై చేస్తుంటే ప్రాబ్లం అవుతుంటుంది. చిన్నదో పెద్దదో నీకు వచ్చిన అవకాశం యూటిలైజ్ చేసుకో. అంతేకాని ఎంఎన్సీకే ట్రై చేస్తానంటే కొంచెం ప్రాబ్లం అవుద్ది. ట్రై చేసి తప్పలేదు, నీ ఎఫర్ట్స్ పెట్టు. కాకపోతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ వచ్చాడంటే ఎంఎన్సీకి సో ఫ్రెషర్ అయితే వాళ్ళు కేర్ కూడా చేయరాలు, అసలు తీసుకోరు కూడా. సో ఇది అర్థమవుతుందని చెప్తాను మామ. ఉంటాను మరి.